ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు అనేక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఈ రిఫార్మ్స్లో భాగంగానే నెల్లూరులో తీసుకుంటే ఏదైతే విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వం మూసేసి ఉండిందో గత ప్రభుత్వం మూసేసింది. అది నెల్లూరు కార్పొరేషన్లో నడిఒడ్డులో ఉంది. అదే స్కూల్లో నేను చదివింది అక్కడే. దాన్ని గత ప్రభుత్వం మూసేసింది కంప్లీట్గా. అయితే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. నేను ఇచ్చిన మాట రీఓపెన్ చేస్తానని. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూల్ని అటు మా పిల్లల సపోర్ట్తో, ఎన్సీసీ కంపెనీ సపోర్ట్తో దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్గా తయారు చేసాం. 1100 మంది విద్యార్థులు యాక్చువల్గా ఈరోజు చదువుతున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అంత బాగా తీర్చిదిద్దాం. అయిన తర్వాత అనేక మంది యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, లేదా అనేక మంది దాతలు కావచ్చు, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళందరినీ యాక్చువల్గా అక్కడ రకమాన్ని చూడమని రిక్వెస్ట్ చేశా. అందులో డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్గా రావటం, అక్కడ దాన్ని చూడటం, చూసిన వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఎక్కడ స్కూల్ చేస్తారు? 15 స్కూల్స్ మొత్తం ఉన్నాయి నెల్లూరులో. అంటే మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాం సార్. ఆ మూలాపేటలో ఉన్న స్కూల్ మేము చేస్తామన్నారు. వెంటనే దీన్ని వారికి అప్పగించడం జరిగింది. అతి తక్కువ కాలంలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ పడిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర దాని మీద స్టడీ చేయించాం. అవన్నీ డెమాలిష్ చేయాలన్నారు. అవన్నీ డెమాలిష్ చేసి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, అసలు బయట నుంచి చూస్తుంటే ఇదేదో కోటలాగా ఉంది, స్కూల్ లాగా లేదు. కోటలాగా బ్రహ్మాండం కట్టారు. ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్, పిల్లలకు కావాల్సిన ఆల్ ల్యాబ్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఈ విధంగా ప్రతి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా స్కూల్ని డిజైన్ చేశారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా అన్ని గేమ్స్ అన్నీ ఉండేటట్టుగా చాలా చక్కగా విఆర్ హై స్కూల్ పోటీగా చేశారు. నేను ఆ రోజు చెప్పాను, విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని. నిజంగా ఎలివేషన్ బయట నుంచి చూస్తే దానికంటే బ్రహ్మాండంగా వచ్చింది. చెప్పాను ఇది ఒక కోటలాగా వచ్చిందని. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. షార్ట్ పీరియడ్లో దీన్ని చేసినందుకు గవర్నర్ విద్యాశాఖ మంత్రికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా యాక్చువల్గా ఇమ్మీడియట్గా, అంటే సుధాకర్ రెడ్డి వాళ్ళు ఒకటే అన్నారు, ఈ స్కూల్ని పూర్తిగా చేయాలంటే దాదాపు అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఓవర్ పీరియడ్ చేయాలంటే సుమారుగా 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 20 కోట్ల రూపాయలు. దాంట్లో మేజర్ పార్ట్ పెట్టి ఫేజ్ 1 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కట్టారు. డిజైన్ వచ్చి 4 ఫ్లోర్లకు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్కి యాక్చువల్గా ఈ 2 ఫ్లోర్లు సరిపోతుంది. ఫ్యూచర్లో స్టూడెంట్స్ సంఖ్య పెరిగే కొంది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వేయటం జరుగుతుంది. ఆ విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నారు. అదేవిధంగా జిగ్మాల్ ఒకటి చేస్తున్నారు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా రమేష్ ఎంపీగా రాజ్యసభ మెంబర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కంపెనీ నుంచి ఆల్రెడీ వర్క్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక బ్యూటిఫుల్ స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇట్లా అనేక మంది దాతలు టీవీఎస్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి స్కూల్ తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని ఈరోజు నెల్లూరులో స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళలో ఫస్ట్ ఈ స్కూల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కేవలం ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. ఇంకా కొద్దిగా ల్యాబ్స్ అది ఉంది. ప్లే గ్రౌండ్స్ కూడా ఫైనల్ టచెస్లో ఉంది. గ్రౌండ్లో కొంత టైల్స్ అది, ఆ వర్క్ కూడా నేను అనుకోవటం ఇంకొక 10 days ఆర్ 1 weekలో పూర్తవుతుంది. ఇలా ఎంతో చక్కగా చేసి రాష్ట్రానికి ఒక మోడల్ అయ్యారు. ఈరోజు రాష్ట్రానికే ఈ స్కూల్ ఒక మోడల్. కాబట్టి మరొకసారి డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, సుధాకర్ రెడ్డి
డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ని చూసి ఇంకా అనేక మంది ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు అనేక మంది స్ఫూర్తితో దాతలు ముందుకు వస్తారని, పేదలు నిరుపేదలైన విద్యార్థులకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ పర్ విత్ కార్పొరేట్ ఏర్పాటు చేస్తారని, దానికి వారొక స్ఫూర్తి అవుతారని నేను వాడిని మనస్ఫూర్తిగా వాడిని అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా, నెల్లూరు ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా నా కాన్ఫిడెన్స్ కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏనండి, వాట్స్ది ప్రాసెస్లో ఉంది, ఇంకా కాల దానికి ఒక షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం అధికారులు చేస్తున్నారు రాష్ట్రం అంతా. కానీ అది జూన్ ఎండింగ్ దాకా షెడ్యూల్ ఉంది. అప్పుడే అయిపోయింది అనుకుంటే ఎట్లా? అయిపోయింది అనుకుని ఏదో అంటే ఒక బురద చల్లాలనే ఉద్దేశంతో ఏమీ కాకముందే అయిపోయిందని అంటే ఎట్లా? జూన్ 30 దాకా ఉంది ప్రాసెస్. జూన్ 30 అయిన తర్వాత ఫైనల్గా డిసైడ్ అవుతుంది. అది రాష్ట్రం అంతా ఇక్కడే కాదు, 120 మున్సిపాలిటీలో కూడా జూన్ ఎండింగ్ దాకా ప్రాసెస్ ఉంది. ఇట్లన్నిటికీ పెద్దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన దాకా ప్రాసెస్ అయిన తర్వాత మాట్లాడదు, తప్పులేదు. ప్రాసెస్ అయిన తర్వాత మాట్లాడిన తప్పులే. అసలు ప్రాసెస్లోనే అసలు ఏమి జరగకుండా డిసైడ్ కాకముందే అయిపోయింది అని అంటే అది కరెక్ట్ కాదు. 123 మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఉండేది. 123 మున్సిపాలిటీస్కి నేను మంత్రిని. ఇది ఒక్కటే కాదు, అర్థమైంది లేదా? ఇంతవరకు అయితే నేను అధికారులతో కూడా మాట్లాడాలా. ఇది ఎమ్మెల్యే నేను, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేయనీలే. వాళ్ళు చేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని బట్టి అబ్జెక్షన్లో మాట్లాడుతాను నేను పద్ధతిగా ఉండా. సరే, వాళ్ళు అంటే ప్రాసెస్ కాకముందే, అది ఫైనల్ కాకముందే అయిపోయినట్టుగా ఊహించుకొని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తప్పదు. 8-9 నెలల ముందు అనుకుంటాను, ఆగస్టులో సార్ మనం ఓపెన్ చేసాం. జూలై లాస్ట్ ఇయర్ ఆగస్టులో సారు నన్ను ఒకసారి ఫోన్ చేసి, మీరు విఆర్ హై స్కూల్ ఓపెన్ జరుగుతుంది, ఒకసారి చూసుకోమని అడిగితే వెంటనే నేను హైదరాబాద్ నుంచి వచ్చి సారు మేమంతా కలిసి చూసిన తర్వాత మాకు హైదరాబాద్లో ఒక స్కూల్ ఉంది, అది ఇంటర్నేషనల్ స్కూల్. నేను చూసిన తర్వాత ఇది కూడా దానికి పోటీగా కట్టారు, బాగుంది క్వాలిటీ కానీ అన్నీ. అప్పుడే సారు ఇక్కడ నెల్లూరులో మేము మున్సిపల్ హై స్కూల్స్ అన్నీ తీసుకొని మీలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ ఆఫర్ ఇస్తాను చేసేదానికి అని చెప్పి ప్రపోజల్ పెడితే నేను వెంటనే ఒప్పుకున్నాను. మరో మాట ఆలోచించకుండా మీరు చెప్తే ఎక్కడైనా సరే నేను చేస్తానన్నా. అప్పుడు నాకు కొన్ని ఆప్షన్స్ ఇస్తే నేను మూలాపేట హై స్కూల్ని ఎన్నుకున్నాను. నేను నెల్లూరులో ఉన్నప్పుడు బిజినెస్ మీద బయట వెళ్ళిపోయిన తర్వాత ముందు ఇక్కడ నెల్లూరులో మేము ఉన్నప్పుడు ఈ మూలాపేట స్కూల్ని నేను ప్రతిరోజు చూస్తుండేవాడిని. ఈ రాజా వీధిలో వేణుగోపాల స్వామి టెంపుల్ పోయేటప్పుడు చూస్తున్నాను. నాకు బాగా గుర్తుంది స్కూల్ పరిస్థితి ఎట్లుండేది. అప్పుడు నేను ఈ మూలాపేట స్కూల్ చేస్తాను సార్, నాకు దీని మీద అభిమానం ఉందని చెప్పాను. వెంటనే ఒప్పుకున్నారు. కానీ నువ్వు చేస్తే ఇదే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే ఇవ్వాలి, ఈ 8 నెలల్లోనే కంప్లీట్ చేసి ఇవ్వాలి అని అడిగారు. నేను మొత్తం 4 ఫ్లోర్లు అడిగారు. అంత కష్టం సార్, ఒక పార్ట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది రాగలరు ఈ సంవత్సరం ఎస్టిమేట్ వేసి అంతవరకు నేను ఈ సంవత్సరంలో చేసి ఇవ్వగలనని చెప్పి మాట ఇచ్చినాను. ఆ మాట ప్రకారంగా చాలా వేగవంతంగా మా పనులు ఇక్కడ ఉండేవి కూడా కొన్ని ఆపి అక్కడి నుంచి లేబర్స్ని వర్కర్స్ని ఈ మధ్య ఎలక్షన్లకి బెంగాల్ వాళ్ళందరూ 2 నెలలు పనిచేయలేదు. అయినా కూడా మేము బెంగళూరు నుంచి నుంచి అందరినీ మొబిలైజ్ చేసి చాలా త్వరితగతిన కంప్లీట్ చేశాం. ఇది మాకు ఇచ్చింది ల్యాండ్ మొత్తము 2.5 acre ల్యాండ్. ఇది 24,000 స్క్వేర్ ఫీట్ కట్టాము దీంట్లో ఫస్ట్ ఫేజ్లో. ఇక్కడ 14 క్లాస్ రూమ్లు ఉన్నాయి, ఆఫీస్ ఉంది, తర్వాత ల్యాబ్స్, అన్ని రకాల ల్యాబ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్ విత్ ఆల్ ఎక్విప్మెంట్, ఫుల్ ప్లెడ్జ్గా లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెడతాం దీంట్లో, కంప్యూటర్స్ కానీ అన్నీ. తర్వాత సిక్ రూమ్ కూడా ఇచ్చాం. పిల్లలకి సడన్గా ఏదైనా బాగలేకపోతే సిక్ రూమ్ ఉంది, అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ ఆ మాదిరిగా సిక్ రూమ్లో పిల్లల్ని చేసి తర్వాత ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి జరిగే ఏర్పాటు కూడా ఉంటుంది ఇక్కడ పిల్లలకి. తర్వాత స్టాఫ్కి బాగా ప్రిన్సిపాల్ రూము, స్టాఫ్ రూమ్స్, అడ్మిన్ రూము, స్టాఫ్ కింద అడ్మిన్ రూమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ప్యాంట్రీ రూము,
ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెడుతున్నాము. వాటర్కి మంచి పిల్లలకి మంచి తాగునీరు ఇచ్చేదానికి ఆర్ఓ ప్లాంట్ కూడా పెడుతున్నాము. ఇంకా ప్లే గ్రౌండ్ చూసుకుంటే అన్ని రకాల సారా మొదటే చెప్పాడు, పిల్లలకి ముఖ్యం ఏంటంటే చదువుతో పాటే ప్లేలలో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. దానికి మేము ఇప్పుడు కబడ్డీ కోర్టు, క్రికెట్ నెట్ కోర్టు, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్ట్స్ 2, తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి స్టాండర్డ్తో ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చారు. ఈ కోర్టుకి సింథటిక్ ఎనామిల్ వేస్తారు పైన, ఈ కాంక్రీట్ పైన. అది బెంగళూరు నుంచి వచ్చారు. 4-5 రోజుల్లో ఈ సింథటిక్ ఎనామిల్ కోట్ వేసేసి నెట్లు కట్టి లైన్స్ అన్నీ గీస్తే మీకు చూసేదానికి కూడా చాలా బాగుంటాయి అవి. సో ఇవన్నీ త్వరితగతిన మేము కంప్లీట్ చేసి దీన్ని ఇక్కడ మూలపేట ప్రజలకి ఏ వార్డు మంది 39వ వార్డులో ఇది కడుతున్నాము. కానీ ఇక్కడ ఇది కట్టేదానికి కూడా మేము ఏదో మా కంపెనీ తరఫున చేస్తుంటే ఈ ప్రజలు ఇక్కడ మూలపేట ఉన్నటువంటి అందరూ మాకు చాలా కోఆపరేట్ చేసి దీన్ని త్వరితగా కంప్లీట్ చేసేదానికి చాలా సహకరించిన దానికి అందరికీ మా కంపెనీ తరఫున నా తరఫున ధన్యవాదాలు.